ఫ్లవర్స్ వల్ల దరిద్రం పోయి ధనయోగం పట్టుకుంటుంది. ఇలా చేస్తే చాలు. హిందూ మతం ప్రకృతికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. నీరు, పువ్వులు, ఆకులు, జంతువులు, పక్షులను ఈ కారణంగానే పూజిస్తారు. జ్యోతిష శాస్త్రంలో కూడా వాటి ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పువ్వులు ప్రత్యేకంగా కొన్ని దేవతలకు అంకితం చేయబడ్డాయి. భగవంతుని ఆశీస్సులతో పాటు ఈ పూలతో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ పువ్వులు ఆర్థిక సమస్యల నుండి ఆరోగ్య సమస్యల వరకు అన్నింటినీ పరిష్కరిస్తాయి. ఇప్పటివరకు ఈ పూలు అందానికి మాత్రమే ప్రసిద్ధి చెందాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గులాబీ పువ్వుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ప్రధానంగా ఆర్థిక లాభం, విజయాన్ని సాధించడానికి గులాబీ చాలా ఫలవంతమైనది. గులాబీలకు సంబంధించిన ఈ పద్ధతులు కోరికలను మంజూరు చేస్తాయని కూడా నమ్ముతారు. ఈ పింక్ రెమెడీస్ ట్రై చేయడం ద్వారా మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడవచ్చు. అయితే ఈ గులాబీ పువ్వుతో అన్ని సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఇక్కడ చూడండి. మంగళవారాల్లో ఎర్రటి వస్త్రంలో ఎర్ర చందనం, ఎర్ర గులాబీ, కర్పూరం కట్టాలి. ఈ గంటను ఇంటిలోని దేవుడి గదిలో ఒక వారం పాటు ఉంచండి. దీని తర్వాత మీరు వినాయకుడిని పూజించాలి. ఒక వారం తర్వాత దానిని తీసుకుని ఇంట్లో లాకర్లో ఉంచండి. ఈ రోజ్ రెమెడీ చేయడం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. గులాబీ పువ్వు సువాసన మానసిక ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే లేదా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారి గదిలో లేదా మీ గదిలో దిండు దగ్గర 5 గులాబీలను ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. దీంతో ఆరోగ్యం కూడా చాలా త్వరగా మెరుగుపడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ గులాబీ పువ్వు వల్ల సంపదను పొందేందుకు చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. గులాబీ పువ్వులో కర్పూరం ముక్కను వేసి సాయంత్రం పూజించండి. ఇలా చేయడం వల్ల అప్పుల సమస్య తీరుతుంది. దీనికి తోడు అనవసరమైన ఖర్చులతో బాధపడుతుంటే వాటి నుంచి విముక్తి పొందాలంటే రోజూ ఇంటి హాలులో ఎర్ర గులాబీని ఉంచితే అనేక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు తలపెట్టిన పని ఏదైనా పదే పదే అడ్డంకులు కారణంగా ఆగిపోతుంటే దీనికోసం 3 గులాబీలను 3 గంటలను 5 పౌర్ణమి వరకు నీటిలో ముంచాలి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. రుణ విముక్తి కోసం శుక్రవారం తెల్లటి గుడ్డకు గులాబీ పువ్వులను కట్టండి. ఇప్పుడు ఈ గులాబీలలో కొన్నింటిని నీటిలో తేలండి. ఇది మీ సమస్యను పరిష్కరిస్తుంది. 11 మంగళవారాలు హనుమంతునికి 11 పుష్పాలను సమర్పించడం వలన మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఇది హనుమంతుడు సంతోషంగా మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. దీనితో పాటు తెల్లటి కర్చీఫ్లో 5 గులాబీలు, బియ్యం, బెల్లం కట్టి సోమవారం విష్ణులక్ష్మి ఆలయానికి సమర్పించండి. అలాగే గాయత్రీ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేస్తే ఇంటికి డబ్బు వస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.